హాయ్ అండి, వెల్కమ్ టు శివకృష్ణ కంప్యూటర్స్. మీ శివ. ఈరోజు మనమైతే ఒక గేమింగ్ పీస్ అయితే బిల్డ్ చేసామండి. ఇది i7 10th జనరేషన్ 16 GB ర్యామ్ 512 GB SSDతో ఇస్తున్నాను. NVMeతో ఇచ్చానండి. ఇది తర్వాత వచ్చేసి 1 TB హార్డ్ డిస్క్తో ఇచ్చాను. సి గేట్ వచ్చేసి ఇది. తర్వాత 510 మదర్ బోర్డ్ అండి ఇది. తర్వాత వచ్చేసి ర్యామ్ వచ్చేసి DDR4 16 GB ర్యామ్ అండి. ఇది ఒకటే ర్యామ్ అనమాట. నేను అసెంబ్లీ అయితే చేశాను అనమాట. క్యాబినెట్ వచ్చేసి MSI కంపెనీ నుంచి వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి i7 ఇంటెల్ కోర్ 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. నేను ర్యామ్ వచ్చేసి కార్సైర్ నుంచి తీసుకున్నాను. వెంజన్స్ LBX అండి. ఇది DDR4 3200 MHz వస్తుంది. 16 GB ర్యామ్. ఇది 512 SSD NVMe అండి. ఇది XPG కంపెనీ అంటే ఏ డేటా కంపెనీ నుంచి XPG అనమాట. ఇది సపరేట్ ఎడిషన్ వస్తుంది. తర్వాత మోస్ట్ పవర్ఫుల్ అండి. ఇది 8 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది 3050. ఇది వచ్చేసి మనకి జొటాక్ నుంచి తీసుకున్నాను. RTX 3050. MSI నుంచి 510 మదర్ బోర్డ్ అండి. ఇది వైఫై అయితే ఏమి ఉండదు. మనము మాన్యువల్గా ఒక అడాప్టర్ బయట పెట్టుకోవాలి. వైఫై అయితే మీకు ఎనేబుల్ అవుతుంది. కస్టమర్ మనకి వీడియో ఎడిటింగ్ ప్లస్ గేమింగ్ కోసం అని చెప్పేసి అడిగారు. మనమైతే దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి కమెంట్ చేయండి, చెప్తాను. ఇంకా మనకి ఇలాంటి బిల్డ్ పీసెస్ కానీ లేదంటే గేమింగ్ పీసెస్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ కస్టమర్ అయితే వీడియో ఎడిటింగ్ కూడా అడిగాడండి. ఇది యూట్యూబ్ కోసము. అందుకోసము 8 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఇచ్చాము. DDR6 అనమాట. ఇది ఇలాంటి పీసెస్ కానీ లేదంటే గేమింగ్ పీసెస్ కానీ బిల్డ్ చేయడానికి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. తెలుసు కదా, శివకృష్ణ కంప్యూటర్స్, డోన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటివన్నీ వీడియోస్ ఇంకా చూస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం, కుప్పలుగా ఉన్నాయి.